ఈ నేజల్ అలర్జీ లక్షణాల గురించి ముందుగా మనం తెలుసుకోవాలి. ముక్కు గుండా కంటిన్యూస్గా రన్నింగ్ నోస్ ఉండడం, ముక్కు కారడము, తుమ్ములు ఎక్కువగా రావడము, తలనొప్పి లాంటి లక్షణాలు ఎక్కువగా ఉండడము, సైనసైటిస్ అనేటువంటి లక్షణాలు ముదిరినప్పుడు ఆస్తమా లక్షణానికి దారితీస్తూ ఉంటుంది. ముక్కుకు ఇరుపక్కల ఉండేటువంటి ఖాళీ ఎముకలను సైనసెస్ అంటారు. వీటిలో రకరకాలు ఉంటాయి. మ్యాక్సిలరీ, ఎథ్మైడల్, స్పీనైడ్ సైనస్ అని ఇలా పలు రకాల సైనస్లు ఉంటాయి. ఇవి ముక్కులోని ద్రవాలు కంప్లీట్గా అందులో నిండినప్పుడు సైనస్గా మారుతూ ఉంటుంది. సో దట్ ముక్కుల నుండి కంప్లీట్గా డిశ్చార్జ్ రావడం కానివ్వండి, తలనొప్పి విపరీతంగా ఉండడం కానివ్వండి. కొందరు చెప్తుంటారు డాక్టర్ని కలిసినప్పుడు తల ముందుకు ఉంచినప్పుడు చాలా భారంగా ఉంది అనేటువంటి లక్షణాలు. సో ఈ లక్షణాలతో సమస్య సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులను మనం సైనస్ లక్షణాలుగా చెప్పుకోవచ్చు. ఈ లక్షణాలకు మందులు వాడుతూ ఉన్నప్పటికీ అది తగ్గకుండా లేదా అది తగ్గినట్టే తగ్గి ఆయాసం ఎక్కువగా అనిపించడము, శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా మారేటువంటి లక్షణాన్ని మనం ఆస్తమా లక్షణంగా చెప్పుకోవచ్చు. ఇది కొంతవరకు వంశతో మొదలయ్యి కంటిన్యూస్గా ముక్కు కారడము, హెడేక్గా ఉండడము, లేదా పార్శ్వపు నొప్పి అంటే ఒకవైపు మాత్రమే తలనొప్పి ఎక్కువగా వచ్చే లక్షణాన్ని మనం సైనస్ లక్షణంగా చెప్పుకోవచ్చు. ముక్కు దూలం కాస్త వంకరగా ఉంటుంది. అంటే ఈ ముక్కు దూలం అనేది కాస్త వంకరగా ఉండేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అది పుట్టుకతోనే ఉంటుంది. దీన్ని డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ అంటారు. దానివల్ల కూడా ఈ సైనస్ లక్షణాలు అనేవి చాలా మొండిగా మారేటువంటి ప్రమాదం ఉన్నటువంటి వ్యక్తులకు ఇమ్యూనిటీ అనేది బాగా తక్కువగా ఉంటుంది. ఇమ్యూనోగ్లోబులిన్ IgE అనేటువంటిది బ్లడ్లో ఉంటుంది. అది ఎక్కువ శాతంగా పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. లేదా ఈసినోఫిల్ కౌంట్ అనేది బ్లడ్లో పెరిగినా కూడా ఈ ప్రమాదం అనేది ఉంటుంది. సాధారణంగా ఈసినోఫిల్స్ ఉండాల్సిన స్థాయి 400 లోపు ఉంటుంది. బట్ ఈ అలర్జీతో బాధపడేటువంటి వ్యక్తులకు ఈసినోఫిల్స్ అనేది 1000 లేదా అంతకంటే ఎక్కువగా కూడా పెరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. సో దట్ చల్లటి కూల్ డ్రింక్స్ తీసుకున్నా, చల్లటి ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నా కూడా కంటిన్యూస్గా తుమ్ములు రావడంతో పాటు జ్వరం కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఫుడ్ ఐటమ్స్ మీరు చల్లటి వాటికి దూరంగా ఉండండి. ఆ ఫుడ్లో ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ ఉండేటువంటి ఆహారం రోజుకు 1-2 అయినా తీసుకోవాలి. బాదం పప్పు కానీ, జీడిపప్పు కానీ ఇలా డ్రై ఫ్రూట్స్ కొంతమేర తీసుకోండి. రోజులో ఒక 3 లీటర్ల వరకు, కనీసం 3 లీటర్ల వరకు వాటర్ తీసుకోవడం అనేది జాగ్రత్త చేసుకోండి. ఇలాంటి అలవాట్లలో కొంచెం ఆహారపు అలవాట్లు మార్పులు చేసుకున్నట్లయితే సైనస్ని కొంతవరకు దాన్ని అదుపులో ఉంచి సపోర్టివ్గా హోమియోపతి మందులు వాడండి. ఈ ప్రాబ్లం తగ్గుతుంది. కండిషన్కి అంటే ఈ అలర్జీ కావచ్చు, సైనస్ కావచ్చు, ఆస్తమా లేదా COPD అంటారు, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటారు. అంటే ఎక్కువగా ఈ దుమ్ము ధూళితో ఉండేటువంటి వ్యక్తులకు, లైక్ ఉదాహరణకు పౌల్ట్రీ ఫార్మ్స్లో పనిచేసేటువంటి వ్యక్తులకు, లేదా ఆస్బెస్టస్ రేకులకు సంబంధించినటువంటి పని చేసేటువంటి వ్యక్తులకు, అలాగే గడ్డి చుట్టుపక్కల చెట్లు, గడ్డి, గ్రాసం ఎక్కువగా ఉండేటువంటి వ్యక్తులకు కూడా ఈ శ్వాస సంబంధించిన సమస్యలు దీర్ఘకాలికంగా ఉన్నట్లయితే COPD లక్షణాలుగా చెప్పుకోవచ్చు. అంటే కంప్లీట్గా శ్వాస వ్యవస్థ అనేది కంప్లీట్గా ధూళి కణాల వల్ల కంప్లీట్గా అడ్డుపడడం వల్ల గాలి పీల్చుకోవడం చాలా ఇబ్బందికరంగా మారుతుంటుంది. సో దీనికి కంటిన్యూస్గా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇన్హేలర్స్ తీసుకోవడము, అవి తగ్గడము, మళ్ళీ వితిన్ 6 అవర్స్లో మళ్ళీ ఆస్తమా లాంటి లక్షణాలు రావడం మనం చూస్తూ ఉంటాము. సో ఈ ప్రాబ్లం ఉండేటువంటి వ్యక్తులకు కాన్స్టిట్యూషనల్ థెరపీ ద్వారా హోమియోపతిలో వీటి కంప్లీట్గా తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు మీరు ఇన్హేలర్స్ కానీ, టాబ్లెట్స్ కానీ ఏమైనా వాడుతున్నట్లయితే దాంతోపాటు ప్యారలల్గా అంటే ఒకేసారిగా ఈ హోమియోపతి మందులు కూడా ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి వాడుకోవచ్చు. నిదానంగా మీరు వాడుతున్నటువంటి ఇతర మందుల్ని తగ్గిస్తూ హోమియోపతి మందులతో కంప్లీట్గా ఈ ప్రాబ్లమ్ని చాలా వరకు అదుపులో పెట్టడము లేదా కంప్లీట్గా సొల్యూషన్ చేసేట్టుగా మనం ప్రయత్నించవచ్చండి. హోమియోపతిలో మన మందులు వాడినట్లయితే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ ఉంటాయి. సో దట్ వ్యక్తి తత్వాన్ని, అలాగే జెనెటిక్ ట్రేట్ అంటే వంశపారంపర్యంగా ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే చూసి దానికి అనుగుణంగా మందులు ఇవ్వడం జరుగుతుంది. తద్వారా రోగనిరోధక శక్తి పెరగడంతో మొదలుకొని ఈ సమస్య కూడా శాశ్వతంగా తగ్గుతుంది. ఆస్తమా, అలర్జీ, సైనసైటిస్ సమస్యల గురించి డాక్టర్ కేర్ హోమియోపతి హాస్పిటల్ డాక్టర్ శ్రీనాథ్ గారి సలహాలు. నమస్తే డాక్టర్. శుక్రవారం మధ్యాహ్నం 3:30 నిమిషములకు మీ భారత్ టుడేలో.